హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఈవినింగ్ స్నాక్ కింద మిర్చి బజ్జీ వేసుకుందాము. అవి చూడండి, మిర్చి బజ్జీ మనం ఫస్ట్ మిరపకాయలు సన్నగా ఉన్నాయి కాకుండా ఇలా మిర్చి బజ్జీకి బయట యూజ్ చేస్తాము. అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళని కోసం చెప్తున్నాను. సన్నగా చిన్నగా ఉన్న మిర్చి తీసుకోకూడదు, ఎందుకంటే కారం బాగుంటాయి కాబట్టి. ఇలా లావుగా పొడుగ్గా ఉండే మిర్చీలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తుడుచుకోవాలి. ఆ తర్వాత ప్రతి మిర్చికి చీలికలు పెట్టుకొని స్టఫింగ్ కోసం ప్లేట్లో పెట్టుకోవాలి. అలా అన్ని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టఫింగ్కి వాము, పుట్నాల పొడి అంటారు, ఐడియా ఉందేమో, ఆ పుట్నాలు అది మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్లో ఉన్న మిర్చి అన్నిటికీ స్టఫింగ్ చేసుకోవాలి. వాటిలో అది అన్నీ సర్వ్ చేసుకున్న తర్వాత అందులో శనగపిండి, ఒక బజ్జీలకు సరిపడేంత శనగపిండి, కొంచెం ఒకటి స్పూన్ అంతా బియ్యపిండి వేసుకోవాలి. వేసుకుంటున్నాం చూడండి. మనం వేసుకున్న తర్వాత అందులో సోడా ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పిండికి తగ్గట్టే వేసుకోండి, అంటే నేను క్వాంటిటీ చెప్తే తెలియదు కదా ఇది, అందుకని అంటున్నాను. మీరు ఎంత పిండి తీసుకుంటే దాని క్వాంటిటీ తగ్గట్టు తీసుకొని అంతా మిక్స్ చేసుకొని వాటర్ పోసి కలుపుకోవాలి. చూడండి, ఒకటేసారి వాటర్ పోయొద్దు ఎప్పుడైనా, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. సో నేను కలుపుతున్నా చూడండి ఎలా ఉందో ఏంటో, అలా కలుపుకోవాలి. ఇంకొన్ని వాటర్ పడతాయి చూడండి, వేసి కలుపుతున్నాము. ఒకటేసారి పోస్తే లూజ్ అయితే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా. మిరపకాయలు మునిగేటట్టు ఇలా ముంచితే పిండి కొంచెమైనా మిరపకాయ కతుక్కునేలా కలుపుకోవాలన్నమాట కన్సిస్టెన్సీ. లాస్ట్లో మీకు ఎలా కలుపుకోవాలి, ఎలా కన్సిస్టెన్సీ రావాలనేది మీకు చూపిస్తాను చూడండి. అలా కలుపుకోవాలన్నమాట. ఇంకొన్ని వాటర్ పోసుకుందాం మనం. కొన్ని వాటర్ పోసాను చూడండి. అలా కలుపుకొని ఇలా బీట్ చేసుకున్నట్టు చేయాలన్నమాట. అలా చేయడం వల్ల బాగుంటుంది. ఇంకొన్ని వాటర్ జస్ట్ యాడ్ చేస్తున్నా అంతే. మరీ గట్టిగా ఉన్నా బాగోదు, మరీ లూజ్గా ఉన్నా బాగోదు, ఈక్వల్గా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్నా చూడండి, డీప్ ఫ్రైకి సరిపడా. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్ చేసుకొని, చెయ్యి ఇలా పెడితే పైన హీట్ తగిలిద్ది. ఆయిల్ కాగితే పెడితే అంటే ఆయిల్లో ముంచుతారు కొంతమంది, జాగ్రత్త. అలా మిర్చి ముంచి పిండిలో ఇలా ఆయిల్లో వేసుకోవటమే. అలా కొన్ని కొన్ని సరిపడా ఆయిల్ ఫస్ట్లో ఒక 3-4 అలా వేసుకుంటే సరిపోతుంది. మీ ప్యాన్ ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా. చూడండి వేసాను, అలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఎవరైనా కామెంట్ చేయండి. నాకు ఏమన్నా కాంబినేషన్స్ కావాలన్నా, లేకపోతే ఇంకేమన్నా రెసిపీస్ కావాలన్నా, స్నాక్ ఐటమ్స్ కానీ ఇద్దరు ఏమైనా కానీ మనం ట్రై చేస్తాము. చేసి మీరు కూడా ట్రై చేద్దురు. మిర్చి బజ్జీ ఆల్మోస్ట్ ఏగుతున్నాయి చూడండి ఎలా ఉన్నాయో. అయిపోయింది, తీసి చూస్తున్నాను చూడండి. ప్లేట్లోకి తీసుకుంటున్నాం. ప్లేట్లోకి తీసుకొని ఇంకా మిగతా మిర్చీలు కూడా వేసుకుందాం మనం. ఆయిల్ పీల్చడానికి టిష్యూ వేసుకుంటే కొంచెం మనకి వెగటుగా ఉండకుండా ఉంటుంది తినడానికి, అందుకనే టిష్యూ వేసాను. మిగతా కూడా వేసుకుంటున్నాను చూడండి మిర్చీలు. అలా వేసుకోవాలి. వేసుకొని అవి కూడా హై మంటలో ఫ్లేమ్ పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టండి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల కుక్ అవ్వదు, అందుకనే అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వేసినవి కూడా వేగిపోయాయి చూడండి. ఇప్పుడు అన్నీ తీసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసి టేస్టీగా ప్లేట్ సర్వ్ చేసుకోవటమే. చూడండి ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Comment. Subscribe to Stars RH.